Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. ఎస్ బాస్, ఎస్ ఎస్, నేను ఒక 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఎస్, మీకు ముందే నేను అక్కడ ఉంటాను. బాస్ ఎప్పుడు చూసినా ముందొచ్చేస్తూ ఉంటాడు, మనల్ని తెగ క్లాస్ పీకుతాడు. ఒకవేళ ఈ రోజు నేను లేటుగా వెళ్ళాననుకో, నా ఉద్యోగం ఊడినట్టే. ఇదిగో చూడు శివ, వాడు నా కార్ని ఏం చేసిపోయాడో. హలో అంకుల్, మీరు సిగ్నల్ ఆగకుండా వచ్చారు. తర్వాత స్వామి అంకుల్ కార్ని గుద్ది సారీ చెప్పడానికి బదులు పారిపోయి వస్తారా? అయ్యా, సరే సరే, ఇతనికి సారీ చెప్పండి. ఏ పిల్లోడా, నేను అసలు అవసరంలో ఉన్నాను. అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టామంటే లాగా ఒకటి ఇస్తాను. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఓ సురేష్, చూస్తూ కూర్చుంటావేంటి? త్వరగా వచ్చి పిల్లోడు పని పట్టు. సారీ 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 పెద్దన్నయ్య, ఏదో తప్పైపోయింది. నన్ను వెళ్ళమంటారా? మా బాస్ వచ్చేస్తారు. సారీ అడుగుతున్నానుగా, ఏదో తప్పైపోయింది. దయచేసి నన్ను క్షమించండి. అతని కార్ రిపేర్కి డబ్బులు ఇవ్వండి, లేదంటే నువ్వెవరైతే నాకేంటి, నేను చెప్పేది విను. శివ ఉన్నంత వరకు వేదార్ సిటీలో ఎవరు రౌడీయిజం చేయలేరు. తనతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. మరి అర్థమైంది అనుకుంటాను. వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. ఈ పోర్టు నాకెంతో సపోర్ట్ చేస్తుంది. కరెక్ట్గా ఈ రోజు నుంచి 10వ రోజు నా స్మగ్లింగ్ గూడ్స్ అంతా కూడా ఈ పోర్టులోనే ల్యాండ్ అవబోతోంది. ఆ సరుకునంతా నేను వీనస్ సిటీకి తీసుకెళ్లబోతున్నాను. కానీ సార్, ఇందులో ఒక చిన్న సమస్య ఉంది. ఇది వేదా సిటీకి సొంతమైంది. మనం ఇందులో ఏం చేయలేము. నాకేదైనా వస్తువు అవసరమైతే అడగను, లాక్కుంటాను. ఎవరికి భయపడను. నేను అటువంటి మనిషిని. నా పేరు సులేమాన్. ఈ పోర్టును కబ్జా చేయండి. కానీ ఇదెలా సాధ్యం బాస్? పోలీసులు మనం హ్యాండిల్ చేయొచ్చు, కానీ ఈ ఊర్లో శివ అనే ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు. వాడినే హ్యాండిల్ చేయలేం.
వాడు చిన్నవాళ్ళకే కాదు పెద్దవాళ్ళకి కూడా పాఠాలు నేర్పిస్తున్నాడు. వాడి దగ్గరున్న సైకిల్ వాడికన్నా వేగంగా ఉంది, ఆకాశంలో ఎగురుతోంది బాస్. ఏంటి ఒక చిన్న పిల్లోడు? ఆ పిల్లాడిని చూసి మీరంతా భయపడుతున్నారా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు బాస్, ఆ తర్వాత ఇరగదీస్తున్నాడు. వాడి ముందు ఎప్పుడు పిల్లాడని చెప్పకండి బాస్, తర్వాత మీరు తింటారు. నేను ఇప్పుడే కాసేపు ముందే బాగా తినొస్తున్నాను. బాగా కొట్టాడు బాస్ మా ఇద్దరిని. ఈ స్మగ్లింగ్ గనక మనం సవ్యంగా చేసావంటే కోట్ల రూపాయల డబ్బులు మనకు వస్తాయి. అందుకని ఎటువంటి సమస్య రాకుండా మనం చూసుకోవాలి. అలాంటి సమస్యలు ఏమైనా వచ్చాయంటే మన వ్యాపారం దెబ్బతింటుంది. అందుకని మనం ముందుగా చేయాల్సిన పని ఆ శివ అనేటువంటి పిల్లవాడిని ఈ ఊరు నుంచి కిడ్నాప్ చేసి ఏదో ఒక ఊర్లో 10-15 రోజులు అక్కడ అట్టి పెడితే చాలు. నా స్మగ్లింగ్ గుడ్స్ ఇక్కడి నుంచే వేనస్ సిటీకి వెళ్ళి చేరాయంటే ఆ తర్వాత ఆ శివ అనే పిల్లాడికి నేనేంటో నిరూపిస్తాను. నాకేదైనా వస్తువు అవసరమైతే ఎవరిని అడగను, దౌర్జన్యంగా లాక్కుంటాను. నేను చాలా ఘోరమైన మనిషిని. నా పేరు సులేమాన్. నేను ఏం చేస్తానో చూడండి. ఎర్రబని నేర్చుకున్నాడు వాడే. ఇంత చిన్న పిల్లాడి చేతిలో చావు దెబ్బలు తినొచ్చారే, మీకు సిగ్గుగా లేదా? సిగ్గు చాలా వేసింది బాస్, కానీ మమ్మల్ని ఏం చేయమంటారు? మేము చాలా తన్నులు తిన్నాం. కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి తన్నులు తినండి. కొట్టడం స్టార్ట్ చేస్తే ముందు వెనక చూడడం. నువ్వు నా దగ్గర చాలా రోజుల నుంచి పనిచేస్తున్నావు కాబట్టి నువ్వు చెప్పింది నేను వింటున్నాను. ఇంకెవరైనా చెప్పినట్లయితే నేను నమ్మేవాడిని కాదు. సరే రండి, మన ప్లాన్ ప్రకారం పని ప్రారంభిద్దాం. స్నేహితులారా, కెన్ ఐ హ్యావ్ యువర్ అటెన్షన్? అందరూ దయచేసి దగ్గరికి రండి. నేనే మౌంటైన్ రిసార్ట్ యొక్క ఓనర్ని. ఇప్పుడు మా లక్కీ డ్రా ప్రారంభం కాబోతోంది. రేవా, ఈ మౌంటైన్ హిల్ రిసార్ట్ ఇంకా ఈ లక్కీ డ్రా ఏంటి? తెలీదు, రా వెళ్ళి చూద్దాం. మిత్రులారా, ఈ మౌంటైన్ హిల్ రిసార్ట్ ప్రమోషన్ కోసం ఇక్కడ ఒక లక్కీ డ్రా జరగబోతోంది. ఈ లక్కీ డ్రాలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి మా యొక్క రిసార్ట్ లో 10-15 రోజుల పాటు జాలీగా ఎంజాయ్ చేస్తూ గడపొచ్చు. అందరూ వాళ్ళ వాళ్ళ పేర్లు రాసి త్వరగా వచ్చి ఈ లక్కీ డ్రా డబ్బీలో వేయండి. ఇప్పుడు మన ఈ పేపర్లోంచి ఒక పేపర్ చేసి చూద్దాం. ఇప్పుడు ఈ లక్కీ డ్రాలో విన్నర్ ఎవరో తేలిపోతుంది. శివ ఎవరో ముందుకు రండి, ఆయనే గెలిచారు. అవును, ఆయనదే విజయం. కంగ్రాచులేషన్స్ యంగ్ మ్యాన్, హార్టీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ కమ్ హియర్. మీరు మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో మా రిసార్ట్ లో 15 రోజుల పాటు జాలీగా ఎంజాయ్ చేయొచ్చు. ఉండటానికి భోజన సదుపాయాలు అన్నీ కూడా ఫ్రీయే. మిమ్మల్ని ఇక్కడి నుంచి మేము హెలికాప్టర్ లో తీసుకువెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరదక్కడ? నా సైకిల్ దగ్గర ఏం చేస్తున్నావు?
అంటే తను నా సైకిల్ ని దొంగిలించడానికి వచ్చినట్టున్నాడు. అయితే ఖచ్చితంగా నేను అక్కడికి నా సైకిల్ ని కూడా తీసుకువెళ్లాల్సిందే, లేదంటే ఎవరో ఒకళ్ళు దీన్ని దొంగిలించుకొని వెళ్ళిపోతారు. ఇందులో ఏదో సమస్య ఉందనుకుంటాను. నేను దిగి చూస్తాను. ఏంట్రా పరుగుతున్నావు? ఎందుకండి అతను దూకి వెళ్ళిపోతున్నాడు? ఎందుకో నువ్వే అడుగు. దీనికి అర్థం ఏంటంటే హెలికాప్టర్ బాగానే ఉంది, అదేమీ రిపేర్ అవ్వలేదు. నువ్వు చెప్పే మాటల్ని బట్టి చూస్తే అతను మనల్ని కావాలని ఇక్కడికి తీసుకొచ్చాడనిపిస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ ఏదైనా జంతువు వచ్చిందంటే నేనేం చెయ్యాలి? ఇప్పుడు మనం చేసేది ఏమీ లేదు. ఏం చేయాలన్నా అడవి మృగాలొచ్చి చేయాల్సిందే. అర్థమైందా? నేను అసలే భయపడుతున్నాను. నువ్వు నన్ను ఇంకా భయపెట్టకు. నేను ఎంతలా భయపడితే నాకు అంతలా ఆకలేస్తుంది. బామ్మగారు, నాకు తినడానికి ఏదైనా పెడతారా? లేదు బాబు, నేను తినడానికి ఏమీ తీసుకురాకుండా వచ్చాను. మనం రిసార్ట్ కు వెళ్తున్నాం కదా, అక్కడే అందరం ఫుల్గా తిందామని వచ్చాను. కానీ ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదే. మీరు కంగారు పడకండి, మీరు తినడానికి నేను ఏర్పాటు చేస్తాను. నా రాగాన్ని మీరు కూడా వినండి. అంతే. అరే, గ్యాస్ బెలూన్ ఎందుకని బయటికి రాలేదు? ఏదైనా ప్రాబ్లమా? సరే, హెలికాప్టర్ లాగా ఎగిరి వెళ్తాను. ఓ, ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు ప్లాన్ చేసే మనల్ని ఇక్కడ వదిలేసి వెళ్లారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నా సైకిల్ ఎగురుతుందని. అందుకే నిన్న రాత్రి వచ్చి నా సైకిల్ ని చెడగొట్టేశారు. నేను వాళ్ళని దొంగని అనుకున్నాను. ఖచ్చితంగా వేదాస్ నగరంలో ఏదో జరగబోతోంది. నేను వెంటనే లడ్డు సింగర్కి ఫోన్ చేసి హెల్ప్ అడుగుతాను. శివ, నువ్వు ఎక్కడున్నావో? ఎస్ 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 ఎస్. ఓ నో శివ, నాకు ఇప్పుడిప్పుడే విషయం తెలిసింది. ఎవరో కొందరు వేదా సిటీ పోర్ట్ ని కబ్జా చేసుకున్నారట. ఈ విషయం నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి నేను అక్కడికి వెళ్తున్నాను. నువ్వు విన్నది నిజమే, కానీ నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేవు. జైల్లోనే ఉంటావు. శివ, వీళ్ళు మమ్మల్ని కూడా అరెస్ట్ చేసేశారు. ఓ, అయితే ఇదే విషయం అన్నమాట. అందుకే వాళ్ళు మనల్ని ఆ సిటీ నుంచి దూరంగా ఉంచే ప్లాన్ వేశారు. వేదా సిటీ పోర్ట్ ని గూండాలు కబ్జా చేశారు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళి మీకు ఎవరినైనా సాయం చేయమని పంపిస్తాను. వద్దు శివ, దయచేసి నువ్వు అక్కడికి వెళ్ళకు. నిన్ను అక్కడికి వెళ్ళనివ్వను. శివ, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది చెయ్యి. నీ మీద నాకు నమ్మకం ఉంది. మీరు అటువైపు చూడొద్దు, మీకు కళ్ళు తిరుగుతాయి. అవును బామ్మ, మీరు అటువైపు చూడొద్దు.
నేను శివాని మాట్లాడుతున్నాను. మా మిత్రులైన తాతయ్య బామ్మ ఇక్కడ బార్క్లే మౌంటైన్ లో ఇరుక్కున్నారు. ప్లీజ్ మాకు సాయం చేయడానికి మీ హెలికాప్టర్ కావాలి ప్లీజ్. ఎస్ ఎస్ శివ, డోంట్ వరీ, వాళ్ళని మేము కాపాడి తీసుకొస్తాం. ఇలాగే బాక్సులు వస్తూ ఉంటాయి ఇంకా 15 రోజుల పాటు. పనులన్నీ పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి మనం అందరం ఎస్కేప్ అయిపోతాం. అక్కడి నుంచి శివ ఎలా ఎస్కేప్ అయ్యాడు అలాగే. ఏం చెప్పారు? ఆ చిన్న పిల్లాడు ఎంతో భయంకరమైన వాడు, విపరీతంగా కొడతాడనే. ఒక చిన్న పిల్లోని చూసి భయపడ్డారు కదూ. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. శివ, నా పేరు శివ. నేను చాలా ఘోరమైన వాడిని. నా పేరు సులేమా. పట్టుకోండి వాడిని, అంతం చేసేసేయండి. తాళం వాళ్ళ దగ్గర కదా ఉంది. ఏం పడుతున్నావు నువ్వు? ఎప్పుడు తెలుస్తుంది చూడు వాళ్ళకి. ఏంటి ఆట చూస్తున్నారా? ఇక్కడ ఒక చిన్న పిల్లోడు ఇంత గొడవ చేస్తున్నాడు, చూస్తూ ఉంటారేంటి? వెళ్ళండి. బాస్, నేను చాలా తన్నులు తిన్నాను. ఇప్పుడు మీ టర్న్. నేను ఎవరి చేతిలోనూ ఓడిపోవటం ఇష్టం ఉండదు, అందులోనూ ఒక చిన్న పిల్లోడి చేతిలో ఓడిపోవటమా?
ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడా దొంగ? వాడిని తీసుకుపోయి జైల్లో వేడతాను చూడు. అంతేకాదు వాడి చేతులు కాళ్ళు ఇరిచేస్తాను. లడ్డు సింగారు అందరికీ చేతులు కాళ్ళు ఇరిగిపోయాయి. ముందే విరిగిపోయిందా? ఎలా విరిగిపోయింది? ఎందుకు విరిగిపోయింది? ఎందుకు విరిగిపోయిందో చెప్పు. లే పైకి లే. ఒక్కొక్కడిని ఉతికి ఆరేస్తాను. ఆ తర్వాత దొంగతనం దోపిడీ చేయాలన్న ధ్యాసే రాదు. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.